Hi guys, welcome to our podcast, మా సినిమా లొల్లి. సో సక్సెస్ఫుల్లీ ఫోర్త్ ఎపిసోడ్ ఇది. సో కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మాకు కూడా చేస్తుండగా. సో వీఆర్ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యువ్ గివెన్ అస్. సో హోప్ఫుల్లీ ఫర్ మెనీ మోర్ టు కమ్. వీ హ్యావ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఐడియాస్ ఇంకా చేయాలి అని. క్రేజీ Yeah. థర్డ్ ఎపిసోడ్ రెస్పాన్స్ అన్ఇమాజినబుల్. మిమ్మల్ని it's ఫాలో అంటే అయ్యేవాళ్ళు ఇప్పుడు అంటున్నారా? ఇది జోక్ అని అర్థభావన అన్నాడు జోకర్ నా ఉద్దేశంలో. Hmm. అండ్ చాలా మంచిగా అనిపించింది. సో లెట్స్ స్టార్ట్. ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ. Yeah. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి పార్ట్ 3 ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ టిఎఫ్ యాక్టర్స్. సో యా గైస్, సో విల్ స్టార్ట్ విత్ మన సిద్ధార్థ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో అరే రే రే శశాంక్, రే 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 కొడతారా ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కొడతారా పట్టుకొని. ఓకే గైస్, ఐ నో నేను చాలా వెయిట్ చేయించాను. సో లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్ టాకింగ్ అబౌట్ ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్. యాక్చువల్లీ టాలీవుడ్ కాదమ్మా, యాక్చువల్ రెబల్వుడ్ అని మార్చేసేయండి. అదే కదా రే, సొంత ఇండస్ట్రీ నడిపేస్తున్నాడు రా. సొంత ఇండస్ట్రీ చేసుకుంటా పోతున్నాడు. ఓపెనింగ్ డేనే 200 కోట్లు, 190 crores. అది అది డ్రీమ్, అది బాలీవుడ్ వాళ్ళకి డ్రీమ్ అది. ఆల్సో ఇంత వెయిట్ చేయించేందుకు వీఆర్ ప్లానింగ్ టు డూ అ డెడికేటెడ్ ఎపిసోడ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ప్రభాస్. సో సూన్, Yes. వెరీ వెరీ సూన్. యాక్చువల్గా ప్రామిస్ చేసేస్తే నేను వాడు కట్టుబడి ఉంటాం కాబట్టి ఆ ప్రామిస్ కి న్యూ ఇయర్ ముందు రిలీజ్ చేస్తాం గైస్. న్యూ ఇయర్ ముందు ఎప్పుడో తెలియదు, Let's డిసెంబర్ go. డెడికేటెడ్ ఎపిసోడ్, ఒక ప్రాపర్ 30-40 minutes కాన్వర్సేషన్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్. ఐ థింక్ వి ఓ ఇట్ టు యూ. సో సో Yeah. యా, నన్ను అడిగితే ఏ మాటకి ఏ మాట, బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అనుకున్నాం. ఈవెన్ ప్రభాస్ కెరియర్. సో నాకు బాహుబలి ముందు ప్రభాస్ చేసిన స్మాల్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉండేరా. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, Mm. బుజ్జిగాడు. I feel like it is very hard for him also to replicate them again and again. Yeah. To bring back that energy and Yeah, to get that exactly. aura and the classical touch కొంచెం class. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు చెప్పేవాడే చూడు, ఇంటది ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పావు, సెకండ్ ఎపిసోడ్ చెప్పావు చూడు, నేను టాకింగ్ అబౌట్ ఫేవరెట్ ఫిల్మ్స్, ఈ రెండు సినిమాలు ఎరిపూన్ చేశాయని. నాకు అట్లా ఎరిపూన్ చేసింది నన్ను డార్లింగ్ రా. స్విట్జర్లాండ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ తీకా. కానీ మనం ఎప్పుడు రా స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా ఈ కథంతా? బ్రో అది ఏం టెస్ట్ బ్రో. హెవీ అంతా ఫేకా. డార్లింగ్ క్రేజీ రా. మిస్టర్ పర్ఫెక్ట్ లో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ ఆల్సో పర్ఫెక్ట్ గన్ రా. కామెడీ ఉంటది, సాంగ్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఆల్సో స్టోరీ అంటే నేను ఎవరికి వంగను. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటివాడికి మనం అంటే అవసరం ఉండాలి. దాట్ సింపుల్. క్యారెక్టర్ కూడా ఎలా మారుతాడు, లైక్ ప్రాపర్ స్టోరీ బేస్డ్. మనం లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడినట్టు స్టోరీ బేస్డ్ గా మాట్లాడుకుంటే అది బ్రో క్రేజీ. Yeah. అండ్ క్యారెక్టర్ బేస్డ్ అయితే డార్లింగ్, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సలార్ character. సలార్ సలార్ దేవరద రైజా. సాలార్ ఏముంటుందిరా బై, సాలార్ అసలు క్రేజీ. అడ్రినలిన్ రష్, అడ్రినలిన్ రష్ నాకు ఏ మూవీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఓన్లీ సలార్. అదే అసలు రీవాచ్ వాల్యూ ఉంటుందిరా ఫైట్స్ కి, స్పెషల్లీ ఆ కాటరమ్మ ఫైట్ సీన్, ఆ టనల్ ఫైట్ సీన్, అమ్మా ఏం మజా వస్తారా అవి. ఉట్టి వాటి ఎందుకంటే కోసం చూసుకుంటే చాలరా. when someone will stop you from doing something. ఫస్ట్ ఫైట్ లో వాళ్ళ మదర్ ఆపుతుంది, సెకండ్ ఫైట్ లో దేవ ఆపుతాడు. See, someone is stopping you to do this. They know that you can cause a disaster, but you have some limitations and rules. So దాని వల్ల ఎప్పుడు కొడతాడు అని మనకు కూడా ఆ అడ్రినలిన్ రష్ వచ్చిన మూవీ అంటే సలార్. ఇంటర్వెల్ సీన్ నాకు సలార్ మూవీ నువ్వు పెడితే ఫస్ట్ దేవా ఫైట్, ఇంటర్వెల్ సీన్, దాంట్లో మధ్యలో అది కాటరమ్మ ఫైట్,
ఆ హెడ్ కట్ చేసే సీన్ క్లైమాక్స్. ఇదే నాకు సలార్ మూవీ. అదేరా. నా కళ్ళల్లో ఏం కనిపిస్తుందో అది. సాలార్ ప్రభాస్. క్రేజీ బ్రో. ప్రభాస్ క్రేజీ. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఇప్పుడు రాజా సాబ్. ఫర్ సమ్మన్ అట్ హిస్ స్టేచర్ రైట్ నౌ, అతను ఇప్పుడు కెరీర్ లో ఉన్న Perfectly. పీక్ కి Perfectly. కెరీర్ లో ఉన్న పీక్ కి ఇప్పుడు హీస్ చూసింగ్ టు డూ ఫిల్మ్ విత్ మారుతి. అరే ఇది ఎవ్వరు హారర్ చేయ- ఫిలిం. అరే నన్ను అడిగితే మారుతితో ఇప్పుడు ఏ పెద్ద స్టార్ చేయడు, అలాంటిది ప్రభాస్ ఒప్పుకొని నేను ఒక హారర్ That జానర్ too. విచ్ ప్రభాస్ డెంట్ ట్రై. Exactly. That too with purely for fans. అదే That guy బ్రో. is doing this purely for fans. అరే ఈ రాజసాబ్ కూడా, రాజసాబ్ ఐమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. దెన్ ఇంకా స్పిరిట్ బ్రో మన వాంగతో కలిసాడంటే ఇంకా ర్యాంపే. Wanga is one of my favorite directors because I love movies which are driven by characters. నేను లిటరల్ గా కెనడాకి వచ్చి ఇక్కడ ఎంత మందితో గొడవపడ్డా అనుకుంటున్నా అన్న, నేను చచ్చేదాకా నేను డిఫెండ్ చేస్తాను యానిమల్ ని. Yeah. నేను కూడా నేను- అర్జున్ రెడ్డి అరే- యానిమల్ ని I will defend at all costs. ఎగ్జాక్ట్లీ. You call me misogynist, you call me anti-feminist, I don't care. But Yeah. the movie potential and the depth of the movie, if you get, then you know. ఎగ్జాక్ట్లీ Properly. ద హోల్ పాయింట్ ఇస్ దట్ జస్ట్ ఫకింగ్ మూవీని మూవీలో చూడండి. రియల్ Exactly. లైఫ్ ని యాడ్ చేయకండి బ్రో. అసలు అరే బ్రో అసలు ఇప్పుడు మనం కూడా ఇంటర్వ్యూలో కూర్చుంటాం. ఆ మహిళా సంఘాలన్నీ చర్చ్కి వెళ్ళారంటే చర్చ్కా చర్చగా మూవీ అంటే థియేటర్లోకి వెళ్ళి మూవీ ఇబ్బందికరంగా ఉందని చెప్పి మనకి బ్రేకింగ్ కూడా పడుతుంది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మూవీ మీద ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని అనుకుంటున్నారా? అసలు అదొకటి ఉంటుంది నా ఫేవరెట్ లుక్. ఈ మధ్య ట్రెండ్ అవుతుంది చూడు ఇన్స్టాగ్రామ్ లో, సందీప్ రెడ్డి వంగిట టీవీ ఇట్లా చూస్తుంటాడు అంతే ఇట్లా అని. అదే అసలు వాంగ బ్రో, ఇంకోటి వాంగ గాడ్ అసలు. క్వశ్చన్ పూచా సున్ రానే తు. ఏ తు క్వశ్చన్ పూछा सुन रहा नहीं ఏం మారా క్వశ్చన్ పోచరా సుందరని క్రేజీ. సో ఇంకా నీవేంటి ఫేవరెట్ ప్రభాస్ నా ఫన్నీ ఆస్పెక్ట్ లో అంటే ఐ లైక్ బుచ్చిగాడు, ఐ లైక్ డార్లింగ్. అండ్ యాక్షన్ పర్స్పెక్టివ్ అయితే ఫస్ట్ ఐ గో టు సలార్ అండ్ మిర్చి. ఐ లైక్ ఫైట్స్ ఇన్ మిర్చి, చాలా ఇష్టం నాకు. అరే మిర్చిలో అది కూడా ఇట్లా అసలు వర్షం ఫైట్ సీన్ క్రేజీ. నీకు తెలుసా ఫస్ట్ లో వర్షం ఫైట్ సీన్ లేదని? అవునా? ఇనిషియల్ కట్ లో వర్షం ఫైట్ సీన్ ఎత్తేసారంట. దెన్ దే లేటర్ యాడెడ్ ఇట్. ఓ అవునా? నేను థియేటర్లో చూసినప్పుడు ఉందిరా, మరి నేను లేట్గా చూసానేమో. ఆ సీన్ అనుకుంటా కట్ చేసింది. ఆ సీన్ లేదంటే వాడు ఫస్ట్ లో అటాక్ చేస్తాడు చూడు, వాడి మొహం చూపుకుని ఇట్లా కార్లు ఎత్తేస్తాడు సంపత్ ని. హెవీ సీన్ రా అది. సో అది ఆ రెండిట్లో ఒక సీన్ కట్ చేసి బికాస్ దే డెంట్ ఫీల్ లైక్ స్టోరీ కరెక్ట్ అవుతుందో అనేదో అంట మిర్చి. బట్ మిర్చి ఇలా పట్టుకున్నప్పుడు చెప్తారా, నేను హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకొని వచ్చేస్తా, నా ఫ్యామిలీ సేఫ్ అంటాడు. అరే క్రేజీ బ్రో. అదే కదా అంటున్నాం, మిర్చి ఎలా మర్చిపోయామంటున్నాం, మన కొరటాలో ఫస్ట్ మూవీ అదేగా. యా, అండ్ స్టోరీ బేస్డ్ అంటే ఇంకా ఐ విల్ గో ఫర్ బాహుబలి. బాహుబలి చేంజ్ సో మెనీ థింగ్స్ మన ఇండస్ట్రీకి. మన ఇండస్ట్రీ అని కాదు, మొత్తం ఇండియాకి. ఇట్ బాట్ వెరీ గుడ్ రికగ్నిషన్ అసలు మనకి. అండ్ ఐ థింక్ సాహో వాజ్ ఆల్సో గుడ్ ఫిల్మ్ ఫర్ మీ. సాహో వాజ్ ఎ గుడ్ ఫిల్మ్. Yes, Saho, I don't know. I feel like people's expectations, so లేదా I don't know, general audience expectation, ప్రభాస్ fans expectations, I don't know, but అన్ని పక్కన పెట్టి ఇట్లా క్లియర్ మైండ్ తో చూస్తే సాహోలో నాకేం అంత ఫాల్ట్ అనిపించలేదురా. అంటే క్లైమాక్స్ లో కొంచెం శాండ్ లోకి వెళ్ళి ఫైట్ చేయడం కొంచెం ఎక్స్ట్రా అనిపించింది. బట్ నాకు అక్కడ సిద్ధార్థ్ నంద సాహో అన్నప్పుడు నాకు సెకండ్ హాఫ్ లో ఒక 2-3 చోట్ల అనిపించింది. అంటే లాగ్ అని కాదు కానీ వై ఎందుకు అని అంతే గానీ, లేదంటే బాగానే ఉంటుంది రా. నువ్వు నార్మల్గా ఆలోచిస్తే ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాధేశ్యామ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ నో రాధేశ్యామ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ లే మాట్లాడారు, సో మనం మాట్లాడిపోతే పీకేదేం లేదు కానీ ఐ ఫీల్ లైక్ రాధేశ్యామ్ కూడా ఇఫ్ నాట్ ప్రభాస్, ఇఫ్ సంబడి ఎల్స్ వుడ్ హావ్ డన్ ఇట్. అంటే ఫ్యాన్స్
2 పిల్లలు 6 పిల్లలు. సో ఐ ఫీల్ లైక్ రాధేశ్యామ్ లాంటి మూవీ కూడా ఇఫ్ నాట్ ప్రభాస్, ఇఫ్ ఏదైనా వేరే యాక్టర్ చేస్తున్నా లేదా యా కొంచెం చిన్న బడ్జెట్ చేస్తున్నా బానే ఉండేది బ్రో. మనం ఎన్ని సినిమాలు చూడలేదురా, ఇవే జాతకము ఇది అది అని ఎన్ని చూడలేదు జాతకం మనం. యా ఐ డోంట్ నో, ఐ జస్ట్ లైక్ ఎగ్జాక్ట్లీ ఈవెన్ దాట్ ఆల్సో ఎక్స్పెక్టేషన్స్ అంటే పెద్దగా ఫైట్ సీన్ అవి ఏం లేకుండా ఉండడము. ఓన్లీ ఐ డోంట్ నో వై పీపుల్ డెంట్ కనెక్ట్, కానీ అంటే ఒక లాస్ట్ లో మూవీ అనట్లే దాని రిజల్ట్ అట్లనే ఉండాలి, కానీ ఇట్స్ నాట్ ప్రభాస్ మ్మ్. మేబీ చేస్తుంటే ఏదైనా ఐ వుడ్ ఆల్సో ఇంకా నాకు కూడా నచ్చేదేమో. యా సమ్వేర్ ట్రూ ఎక్స్పెక్టేషన్స్ అనే ప్రాబ్లం అంతే, నథింగ్ ఎల్స్. ఇప్పుడు కల్కిలో కూడా దట్ కామెడిక్ టైమింగ్ ప్రభాస్ ది, యా ఈస్ గెట్టింగ్ ఇలా దట్ బ్యాక్ కొడతాడు హోప్ఫుల్లీ. ఇలా కొ- వెళ్ళిపోదాం బుజ్జి కొడుతున్నారు బాగా. ఐ ఫీల్ లైక్ హీ హ్యాస్ బ్రో, హీ హ్యాస్ దట్ పొటెన్షియల్, హీ కెన్ క్యారీ రాధా ఇట్ అవుట్. సాబ్ లో ఇచ్చి పడేస్తాడేమో రా కామెడీ. రాజాసాబ్ లో వేరే ఉంటది. రాజాసాబ్ టీజర్ చూసావా? మోషన్ పోస్తారు కదా చైర్ మీద అదే కూర్చొని. అదే సారీ మోషన్ పోస్టర్ ఇట్లా ఉల్టా ఉంటాడు, క్రేజీ. మజా వచ్చింది, క్రేజీ మస్తు అది. మజా వచ్చింది. యా నెక్స్ట్ మన లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. ఓ మన మంచు విష్ణు గురించి మాట్లాడితే మాత్రం, అరే ఏ శివయ్య ట్రోలింగ్ ఇవన్నీ పక్కన పెడితే నాకు డి మూవీ పిచ్చగా ఇష్టం రా. డీలో కామెడీ యా డి క్రేజీ రా అసలు. డీలో డి మూవీ బాగుంటది, అసలు కరెక్ట్. శ్రీహరి, విష్ణు, బ్రహ్మానందం కామెడీ, సునీల్ కామెడీ. అసలు డి 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 అసలు డి గురించి మాట్లాడమంటే మాట్లాడగలరా ఎన్నిసార్లైనా. దట్ ఆల్సో దట్ మూవీ ఆల్సో హ్యాస్ అ వెరీ హ్యూజ్ రిపీట్ వాల్యూ. మేబీ వీ హ్యావ్ టు మేక్ వన్ కామెడీ వీడియోస్ అలాగా, అంటే కామెడీ మూవీస్ కి అసోసియేటెడ్ యా వీడియోస్ స్పెషల్ గా, అంటే లైక్ ఫేమస్ కామెడియన్ స్టార్స్, అంటే కామెడీ బేస్డ్ ఫిల్మ్స్ మీద వీ కెన్ మేక్ ఎ సిరీస్ అన్నమాట. ఇఫ్ యూ ఎగ్జాక్ట్లీ. గైస్ వాంట్, జస్ట్ కమెంట్ ఇట్ డౌన్. దెన్ యా డీలో అసలు కామెడీ సీన్స్ ఏముంటారు అసలు ఆనిముత్యాలు రా అవన్నీ. ఇట్లా ఏమంటారు, వాడు థియేటర్ కి ఆ పనామని తీసుకెళ్తా అనుకుంటాడు కానీ జనీలే వచ్చేస్తుంది ఇంటి బయటకి. అవును. దెన్ బాగుంటాయి. అది కూడా బ్రహ్మానందం వచ్చినప్పుడు నోట్లు కౌంట్ చేసే మషిన్ కంప్యూటర్ కి వేడవుతుంది కాబట్టి ఏసీ కావాలంటాడు. ఐసీ కావాలంటాడు, ఆ, క్రేజీ. బాగుంటుంది. అండ్ ఆ ముసలోడు కూడా అంటుంటాడు. మళ్ళీ డి కాకుండా కూడా దేనికైనా రెడీ ఒక క్రేజీ ఉంటుంది బ్రో. అదే వాడు ఒక ముస్లిం కానీ హిందూ ఫ్యామిలీ వెళ్తాడు, యా వాళ్ళ మమ్మీ హిందూ కాబట్టి. అది రామిన్ లా కూడా యాక్ట్ చేస్తాడు. అది కూడా నేను ఐ థింక్ ఒక 3-4 వీక్స్ బ్యాక్ 5-6 వీక్స్ బ్యాక్ రివార్డ్ చేశారు. 1 month ago అనుకుంటా. ఇప్పటికీ నేను ఎంజాయ్ చేశాను మళ్ళీ ఆ మూవీని చూస్తూ కూడా. దానిలో ఇంకోటి ఉంటది, పాటలు ఉంటాయి. రాజ్ తరుణ్ది ఇంకా మంచు విష్ణుది, ఈడో వాళ్ళిద్దరిది. రకం ఆడో రకం అది దాంట్లో బాగుంటుంది. హైలైట్ సీన్ ఉంటుంది, నాన్న నువ్వు కూడా దెన్ రాజేంద్ర మళ్ళీ ప్రసాద్ అంటాడు. దెన్ దూసుకెళ్తా అని దానిలో కూడా, అది కూడా అంత పెద్ద గొప్ప యా మూవీ యా అని కాదు కానీ దానిలో కామెడీ బాగుంటుంది. కామెడీ పరంగా యా చూసుకుంటే ఆల్ అదర్ యాక్టర్స్, నేను ఓన్లీ విష్ణు అంటే ఆల్ అదర్ యాక్టర్స్ ఆల్సో డిడ్ వెరీ వెల్. బ్రహ్మానందం, హేమ, వాళ్ళందరూ ఉంటారు. యా దట్ ఇట్స్ వాజ్ నైస్. ఐ లైక్ దాట్ ఆల్సో. ఇంకా ఇవి కాకుండా అంటే మన విష్ణు గురించి మాట్లాడాం కాబట్టి మనోజ్ గురించి మాట్లాడితే మనోజ్ కూడా బాగుంటారా. బిందాస్. బిందాస్ బాగుంటది. దెన్ మిస్టర్ నోకయ్య బాగుంటది. దెన్ ఎస్ నేను మిస్టర్ నోకయ్య చూసా కానీ ఇంకా నేను మీకు తెలుసా చూడలేదు. అపారెంట్లీ దట్స్ అ వెరీ వెరీ గ్రేట్ మూవీ. సో నేను ఇంకా నేను మీకు తెలుసా మూవీ చూడాలి. అండర్ రేటెడ్ అది చాలా. అచ్చా మనోజ్వి అంతే బ్రో, మస్తు ఉంటాయి. నాకు పోటుగాడు ఇష్టం, కామెడీ యా బాగుంటది. పొట్టుగాడు, కరెంట్ తీగ. నాకు కరెంట్ తీగ అయితే కరెంట్ తీగ కూడా రికార్డ్ చేసే ఇక్కడికి వచ్చి. కరెంట్ తీగలో కూడా బాడీ కానీ క్రేజీ ఉండే. అండ్ మనోజ్ హ్యాస్ ద టైమింగ్. ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ యా ఫార్వర్డ్ ఫర్ మనోజ్ మనోజ్. కెన్ క్యారీ ఇట్ అవుట్. కానీ మనోజ్ది తేజాది కొత్త సినిమా ఒకటి వస్తుంది కదా, మిరాయ్ వేర్ ఈస్ ప్లేయింగ్ అ విలన్ is what విలనా? he's playing the negative character, so I'm very ఐ excited for థాట్ that. then డామ్ లెట్స్ గో బ్రో. then మన బెల్లంకొండ సినిమాలో కూడా చేస్తున్నాడు బ్రో. భైరవ కొండ అనేది ఉంది, భైరవ కోన అనుకుంటా సమ్ మూవీ. ఐ దానిలో థింక్ TFI ఫెయిల్డ్ హియర్ అని వీ హ్యావ్ టు మేక్ కొత్త వీడియోస్ ప్లేలిస్ట్ అనుకుంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ మూవీలో మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ ముగ్గురు యాక్ట్ చేస్తున్నారు బ్రో ఆ మూవీలో. డోంట్ నో ఇఫ్ ఇట్స్ మల్టీ స్టారర్ లేదా ఈ ద డామ్. హీరో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారా, లేదంటే మల్టీ స్టారరా లేదంటే విలనా. ఐ డోంట్ నో హూ ఇస్ ప్లేయింగ్ వాట్, బట్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ మనోజ్ ఇన్ యాక్షన్ రా.
మనోజ్ డామ్ క్రేజీ. మనకు కనపడి ఎన్ని రోజులు అయింది బ్రో. మనోజ్ ఏదో ఈటీవీ విన్ కి ఒక షో చేశాడు. అది యా కాకుండా ఎన్ని రోజుల నుంచి లేదు బ్రో మన మనోజ్ని. చాలా రోజులైంది. ఐ కాంట్ ఈవెన్ థింక్. లాస్ట్ లో వాళ్ళు వచ్చేసి చూడు పాండవులు మీద. దట్ ఇస్ ఆల్సో దట్ ఈస్ ఆల్సో గుడ్. అసలు మనోజ్ లేడీ గెటప్ వేసి యా బాగుంటది. సరదా సరదాగా ఉంటుంది మూవీ. గోల్మాల్ 3 రీమేక్ అది. బట్ ఇట్స్ క్రేజీ గుడ్. బ్రో. కొంచెం దే మన అడాప్టెడ్ మన ఇట్ ఇన్ టచ్ వెరీ కొంచెం మన టచ్ యా కొంచెం యా మన టచ్ ఇచ్చి ఇట్ ఇస్ గుడ్. యా ఇంకా వీళ్ళందరినీ ఇట్లా స్పెసిఫిక్ గా పక్కన పెడితే మనకి జనరల్ గా ఇష్టమైన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్పెసిఫిక్ యాక్టర్ కాకుండా అలా అంటే మనకు నచ్చినవి కానీ మనకు నచ్చిన ఒక టైంలో కామెడీయా కామెడీయా యాక్షనా ఇప్పుడు అలా ఎనీథింగ్. చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టాక్ అబౌట్ నితిన్స్ మూవీస్. బై గుండె బ్రో, జరిగేంత అయింది. ఫస్ట్ మూవీ నాకు నితిన్ నచ్చింది ఇష్క్. బ్రో నాకు అన్నిటికన్నా పిచ్చ ఇష్టం మూవీ ఏదో తెలుసా? శ్రీ ఆంజనేయం రా. శ్రీ ఆంజనేయం. ఎస్ ఎస్ క్రేజీ బ్రో. అసలు ఎస్. ఆ పిల్లోడుగా ఉన్నప్పుడు నేను అసలు చిన్నప్పుడు ఆ అరే ఎవడ్రా హనుమాన్ సూపర్ మ్యాన్, ఎవడ్రా స్పైడర్ మ్యాన్ మా మూవీ చూసిన నాకు ఇచ్చిన హై వేర్ రా అసలు. నిజంగా అలా ఆ వెనకాల నుంచి హనుమాన్ వస్తాడు కదా, రాక్స్ ఫామ్ అయ్యి ఆ వాటర్ నుంచి. అప్పుడు నా మైండ్ అప్పటి నుంచి నేను యాక్చువల్లీ హనుమాన్ ఫ్యాన్ అయిపోయా. క్రేజీ బ్రో, క్రేజీ అసలు. నిస్తుంది అది ఉంటది, ఇష్క్ ఉంటది. సై 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 అయితే సై సై రా అసలు. అది కూడా రా సై మా ఊరి దగ్గర షూట్ చేశారంట. ఐ డోంట్ నో దాట్. బట్ సై అవునా రా మెదక్. మ్యాచ్ జరిగేది ఆ కాలేజ్ అంతా మెదక్ అంట. ఐ వెంట్ టు దట్ కాలేజెస్. ఐ ఫీల్ లైక్ కరెక్ట్ నేను చూసా. అయితే నువ్వు బట్ వేణుమాధన్ కలిసి ఉంటావా? షూటింగ్ అప్పుడు కాదు బే. ఆ కాలేజ్ లొకేషన్స్ అవి చూసి వచ్చా. అది క్లోజ్ అయిపోయింది ఆ కాలేజ్. ఓన్లీ షూటింగ్స్ ఇస్తున్నారంటే ఇప్పుడు. సో బట్ యా బ్రో, సై బాగుంటది, ఇష్క్ బాగుంటది, గుండె జరిగేంత దాంట్లో బాగుంటది. ఆ సైలో సపోర్టింగ్ రోల్ ఉంటాడు కదా ఒకడు, వాడి పేరు కూడా శశాంకే. బాగానే చేశాడు. ఇంకేముండదు నితిన్ వి. నాకు లై మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండే. లై కూడా ఐ డోంట్ నో రైట్ నితిన్. ఐ ఫీల్ లైక్ నితిన్ ఫెల్ ఆఫ్ హిస్ ట్రాక్ రా. హీ హ్యాస్ టు Nitin basically, Nitin beautiful genre is once is romance and another is comedy. So rom-com types Nitin కి చాలా బాగుంటాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ నువ్వు నన్ను అడిగితే అరే యాక్చువల్లీ గుండె జరగాలంతైంది అవన్నీ కూడా కొంచెం ఈ వర్జన్ లోనే వచ్చాయి. ఇష్క్, గుండె జరగాలంతైంది, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి. బట్ ఐ థింక్ అంటే ఇంకా పక్కాగా వెళ్ళాలి నితిన్ అంటే ఐ థింక్ ఇఫ్ హి గోస్ టు రామ్ కామ్ ఇట్స్ డామ్ గుడ్ ఫర్ హిమ్. ఇప్పుడు ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా రాబిన్ హుడ్. మీరు అరబా? నువ్వు అరబ్వా? నహి. మరి అరబ్ షేక్ గెటప్ లో ఎందుకున్నావు? ఆవిడ పంజాబీయా? నహి. మరి పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంది? నాకైతే అది కూడా వాట్ యాక్చువల్లీ నాకెందుకు అది కూడా కొడుతుంది. ఐ డోంట్ నో వై. బట్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ రా. ఇంకా అసలు కామెడీ ఫిల్మ్ గురించి మాట్లాడితే ఐ వాంట్ టు మేక్ ఎ డెడికేటెడ్ ఎపిసోడ్ ఆన్ దిస్ పర్సన్ ఆల్సో గైస్. బట్ అల్లరి నరేష్ రా, ఏ మూవీస్ రా. మత్తు వదలరా ఏంటి, మత్తు వదలరా 2 ఏంటి, అవన్నీ నథింగ్. అసలు ఐ ఫీల్ లైక్ సపరేట్ రా. అసలు అల్లరి నరేష్ కామెడీ మూవీస్ చేసినప్పుడు ఉండేది రా. అది రా బెస్ట్ రా నా దృష్టిలో. బ్లేడ్ బాబ్జీ, కేవ్ కేక, కేవ్ కేక, కితకితలు, సుడిగాడు. సుడిగాడు, ఒక డాక్టర్ ఒక మూవీలో ఆర్ఎంపీ డాక్టర్ లో చేస్తాడు. బెండపర ఆర్ఎంపీ. అరే ఏం రా అసలు, క్రేజీ అంటే క్రేజీ అసలు. Comedy next కితకితలు level. లాంటి మూవీ అసలు ఎంత బాగా ఆడింది బ్రో. క్రేజీ, కితకితలు లాంటి మూవీ క్రేజీ. చాలా బాగుంటాయి దాంట్లో సీన్స్. ఇప్పటి వరకు చూస్తారు జనాలు తెలుసా కామెడీ అదే కదా. అసలు సుడిగాడు అయితే అసలు దట్ ఇస్ ద సుడిగాడు ఫస్ట్ అయితే ఫిల్మ్ heavy movie. 100 ప్యారడీస్ రా. అసలు 100 మూవీ ప్యారడీస్ చేశారు. నువ్వు సీన్ అది సీన్ కి స్టోరీ ఆ మాత్రం thought నీకు. యాక్చువల్లీ అదే కదా. అంటే అసలు దే దట్ ఈస్ అ హోల్ స్టోరీ అండ్ దే పుట్ ఆల్ ద మీమ్స్ ఇన్సైడ్ అదే అండ్ ఆల్ ద అంటున్నా. ఫేమస్ సీన్స్ ఇన్సైడ్. లిటిల్ గా బయట ఏమో ఇల్లు గుడిసెలా ఉంటది, ఇంట్లోకి వెళ్ళగానే పెద్ద ఇల్లు. మరి ఎంటర్ అవ్వగానే ఈ చిన్న ఇంట్లో తన అధ్యక్షత్వం లేదో అంటాడు. ఇంకోటి బాలేబాబు సీన్ ఉంటది, వాడు ఇలా వెళ్తే వాడు అని ఇలా లేస్తాడు. అదొకటి. ఇంకా ఉచ్చపోవడం వల్ల వాడు పడిపోతాడు. క్రేజీ అసలు. అల్లరి నరేష్ when he was doing Keeping comedy keep was on very keep. ఇంకా ఉన్నది సిద్ధార్థ్ రా. యా సిద్ధార్థ్ కూడా రా. బొమ్మరిల్లు బొమ్మరిల్లు. సిద్ధార్థ్ అంటే బొమ్మరిల్లే గుర్తొస్తుంది. ఫస్ట్ Yeah. థాట్ బొమ్మరిల్లే సిద్ధార్థ్ బొమ్మరిల్లు, అంటే.
నువ్వు వస్తానంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఓయ్ సినిమా, ఓయ్ అండ్ అరే ఓయ్ నాకు తెలిసి ఐ డోంట్ అంటే ఓయ్ అర్థం కాలేదు జనాలకి ఏంటి ఆ టైంలో. I feel like, yeah, I think that movie was like way ahead of its time, or something could have been some. I ఐ don't know what పర్సనలీ వెన్ ఐ exactly. సా ఓయ్ ఐ లైక్ ఇట్ రా. ఫస్ట్ నాకు నచ్చింది. నేను ఓయ్ వాడి రివాచ్ గిఫ్ట్స్ చేయాలిరా. నేను ఓయ్ వాడు చూసి 12 చాలా కలిగింది. 12 గిఫ్ట్స్ ఇస్తాడు ఎవ్రీ బర్త్డేకి Hmm. అమ్మాయికి. ఆ Hmm, అమ్మాయి hmm, క్యాన్సర్ hmm. ఉంటది. అదే నాకు గుర్తుంది, బట్ నేను ఒకసారి డెడికేటెడ్ గా మొత్తం మూవీ చూడాలి. చాలా రోజులు దాంట్లో కూడా ఛత్రపతి క్రాస్ ఓవర్ ఉంటది. వాడు వస్తాడు కదా, భిక్షు యాదవ్ కదా. ఐ థింక్ ఛత్రపతి వాడి పేరు ఇంకేదో ఉంటది కానీ. ఛత్రపతి ఇంకేదో పేరు ఉంటది. భిక్షు యాదవ్ ఇస్ ఫ్రమ్ సై. రైట్, ఈస్ ఫ్రమ్ సై. అండ్ హారర్ కూడా చేశాడు గృహం. గృహం క్రేజీ, అది కూడా నేను అరే చూసాను. గృహంలో కానీ నీలాగే ఒక విండో ఉంటది వెనకాల. ఎందుకు నేను భయపడాను ఆ అట్లా అట్లా అలా కాదు. ఎందుకు భయపడదామనే. అయితే గృహం ఒక విండో ఉంటది. ఒక విండో ఉంటే సి హారర్ హిట్స్ యూ వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ. It was very, very, very unexpected. He'll just stare outside. ఇలా వస్తుందిరా బాబోయ్, వేరే లెవెల్ ఆ సీన్. గృహం వాజ్ ఎ గుడ్ ట్రై బై సిద్ధార్థ్. అండ్ రీసెంట్ గా ఆ చిన్న పాపతో సినిమా వచ్చింది కదా, అరే చిన్న. అరే చిన్న. నాకు మూవీ ఎంత ఇష్టం రా అసలు. దానిలో ఆ పాటరా, క్రేజీ. ఆ పాట మూవీ, ఇట్స్ నాట్ లైక్ టిపికల్ రివెంజ్ మూవీ. ఇట్ డజంట్ ఈవెన్ షో ది అగ్లీ సైడ్. అంటే అమ్మాయికి ఏమేమి అంత అంటే అంటే నిజంగా పిల్లల్ని తీసుకెళ్ళి చూసే మూవీరా. ఇఫ్ ఐ హ్యాడ్ అ డాటర్, ఆర్ ఐ వుడెంట్ మైండ్ టేకింగ్ మై సిస్టర్ టు దట్ మూవీ, ఐ వుడెంట్ మైండ్ టేకింగ్ ఎనీ ఆఫ్ మై Yes. ఫ్రెండ్స్ ఫర్ ద మూవీ. ఇట్స్ I నాట్ think దట్ they have to. I think he asked them to play the movie in the schools. యా ఐ థింక్ ఇట్ డిడ్. Yeah. కొన్ని స్కూల్లో చేశాడు, తమిళనాడులో చేశాడు. నిఖిల్ గురించి మాట్లాడుకుంటే స్వామి రారా, Hmm. సూర్య వర్సెస్ Yeah. సూర్య, సూర్య వర్సెస్ కార్తికేయ సూర్య. నాకు సూర్య వర్సెస్ Yeah, సూర్య yeah. ఎంత ఇష్టమో ఆ కాన్సెప్ట్. కదా. అరే నేను వాడు కూడా పొద్దున వస్తే అసలు చచ్చిపోతాడు రా. పొద్దున బయటికి ఆ, చచ్చిపోతాడు రా. హ్మ్. క్రేజీ కాన్సెప్ట్. then మళ్ళీ ఆ నైట్ కాలేజ్కి వెళ్తాడు, నైట్ లైఫ్ తిరుగుతాడు సెట్ సీన్ అంటే గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు తనని రౌడీలు ఇబ్బంది పెడుతున్నారు, కాపాడడానికి. వాట్ ఎవర్. నువ్వు రావాల్సిందే అంటే వీడికి అర్థం కాదు. నీకు ఎలా అయినా ఎండలైనా బయటకు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వర్షం పడుతుందిరా. చిన్నప్పుడు ఇట్లా ఒక కార్ లో ఉండే గణేషుడి మీద షాట్ క్రేజీ ఉంటుంది అది కూడా. అండ్ I feel like Nitin స్వామి also, I mean, Nikhil has చెప్పినట్టే. also has to get back on his track రా. ఏమైంది కార్తికేయ 2 బాగానే ఉంది కదా. కార్తికేయ 2 బాగానే ఉంది. తర్వాత ఐ డోంట్ నో స్పై గానీ, నేను ఇప్పుడు వస్తున్న మూవీ కూడా నాకు ఏం బజ్ లేదు. ఇప్పుడేదో వస్తున్నాడు ఒక మూవీ, అప్పుడో ఇప్పుడు అని. నాకు దానికి అసలు ఏం బజ్జే కనపడట్లేదు, బి ఆనెస్ట్. ఓకే, ఇంకోటి ఒక ఏన్షియంట్ ఫిలిం వస్తుంది, స్వయంభూ. ఒకటి, ఇంకోటి రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇండియా గేట్, ఇండియా హౌస్ అనేది ఉంది. ఇండియా హౌస్ ఆ. అనుకుంటా, గేట్ కాదులే. ఇండియా గేట్ బాస్మతి రైస్. See, నాకు కూడా దేవుడి మీద సినిమాలు చాలా ఇష్టం. కార్తికేయ 1 వాజ్ వేర్ హీ డెంట్ బిలీవ్ ఇన్ గాడ్. బట్ తనకెల బర్ని ఆ 3 క్వశ్చన్స్ అడుగుతాడు లాస్ట్ లో. ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అంటే హీ డజంట్ హ్యావ్ ఆన్సర్స్. బట్ ఇన్ కార్తికేయ 2 ఐ ఫెల్ట్ లైక్ హీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ గాడ్. కార్తికేయ 2 వాడు నమ్మేశాడు ఇంకా దేవుడు My ఉన్నాడని. complaint with that movie is that ఐ వాంట్ హిమ్ టు Kartikeya బి 2 లైక్ కార్తికేయ 1 ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. ఐ ఫీల్ లైక్ దట్ కుడ్ హావ్ బీన్ డిఫరెంట్ థింగ్. కార్తికేయ 2 అనేది వేరే పేరు పెట్టి వేరే స్టైల్లో తీయాల్సింది. కార్తికేయలో వాడి క్యారెక్టర్ కుడ్ హావ్ బీన్ దాట్ ఓన్లీ. అంటే హీ స్టిల్ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఎస్. వాడు ప్రతి మూవీలో వాడు చేసే అడ్వెంచర్స్ లో ఈస్ గెట్టింగ్ ప్రూఫ్, ఈస్ గెట్టింగ్ అర్థం చేసుకుంటూ అంటే ఒక 3-4 పార్ట్స్ తర్వాత వెరీ బికమ్స్ టోటలీ రిలీజియస్. అంటే వెరీ స్టార్ట్స్ బిలీవింగ్ ఇన్ గాడ్. ఇంకా సైన్స్ పరంగా Yeah. ఆపేయడము అండ్ ఆల్. ఇట్ వుడ్ హావ్ బీన్ నైస్. దట్స్ మై ఆ కంప్లైంట్ అండ్ కార్తికేయ 2 వచ్చినప్పుడు నేను చెప్తున్నాను మా ఫ్రెండ్స్ కి. But yeah, again, I don't know what they are planning. So Karthikeya 3 also, if it comes, I'll obviously go watch it. But I don't know. ఇంకా ఇవన్నీ పెడితే వన్స్ అపాన్ ఎ టైం దేర్ ఐ వాస్ థింక్ గోస్ట్ కార్తికేయ 3 గురించి చెప్పారు కదా. కార్తికేయ 2 ఎండింగ్ లో ఇట్స్ అబౌట్ ది ద్వారక. ద్వారక. ఐఎమ్ ఎక్సైటెడ్ బ్రో, ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్. అదే అంటే నువ్వు వస్తే ఆబ్వియస్గా థియేటర్కి వెళ్ళి చూస్తాం బ్రో మనం. పక్కా. చూడడం అనేది ఏం లేదు. జస్ట్ దట్ అంటే మనం నార్మల్ గా మాట్లాడుతాం. ఇఫ్ దట్ వేరేగా ఉండే క్యారెక్టర్ అది ఇదని. ఇంకా మనం ఇంకోటి మర్చిపోతాం, శర్వానంద్ కూడా ఉన్నాడు రా. క్రేజీ.
శివానంద్ కూడా రన్ రాజా రన్ ఒకటి, దెన్ వాడు ఒక మూవీ ఉంటుంది వేర్ హీ ప్లేస్ లైక్ కొంచెం మెంటలీ ఛాలెంజ్ పర్సన్ లాగా. యా నాకు దెన్ గుర్తుంది. బాంబ్ ఉంటే బాంబ్ ఫ్లాగ్ లో బాంబ్ ఉంటది or యా something. యా యా బాగుంటది. హీ ప్లేస్ అ వెరీ, ఆ మూవీ కూడా నాకు యా చాలా మెంటలీ ఛాలెంజ్ చైల్డ్ లాగా హీ ప్లేస్. యా ఇష్టం. చిన్నప్పుడు నేను చూసేవాడిని. తన బర్త్డేకి 14 కేక్స్ అంటే వాళ్ళ మమ్మీ 14 కేక్స్ తెస్తుంది కట్ చేయడానికి. ఆ సీన్ నాకు బాగా గుర్తుంది. నేను అడిగేవాడిని, అమ్మ 14 కేక్స్ ఎక్కడా అంటే అది సినిమా రా అని చెప్పి. అది రన్ రాజా రన్. ఐ థింక్ ఎక్స్ప్రెస్ రాజా వాస్ ఫైన్. దెన్ ఎక్స్ప్రెస్ రాజా నాకు చాలా ఇష్టం. సప్తగిరి కామెడీ క్రేజీ ఉంటుంది ఎక్స్ప్రెస్ రాజా. మీ దండ పెడతా 3 కుక్కలు మెత్తకున్నవన్నీ నమిలేస్తున్నాయినా. ఆ 3 కుక్కల్లో మన కుక్క ఉందేమో చూడరా. ఓ పక్క ప్రాణాలే పోతుంటే ఇదే డౌటనా. అంతే. దాని తర్వాత మళ్ళీ ఏం లేవురా. దాని తర్వాత మళ్ళీ ఏం లేవు. రణరంగం. రణరంగంలో ఐ లైక్ ది సెకండ్ పార్ట్. అంటే వాడు ఓల్డ్ ఓల్డ్ లుక్ young look. ఓల్డ్ లుక్ బాగా ఉండింది. అండ్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో వాజ్ నైస్. నాకు బీజం ఇష్టం First చాలా. బట్ అది కాకుండా శర్వాన్ నీడ్స్ టు మేక్ హిస్ మార్క్ రా. హీ హ్యాస్ టు అంటే మేక్ శర్వానంద్ అంటే ఇది అంటావా? అంటే ఇంకేదైనా ఉండాలి కెరీర్ డిఫైనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాసముద్రం ఒకళ్ళు హిట్ అయి ఉంటే సిద్ధార్థ్ కెరీర్ మారిపోయేది, శర్వా కెరీర్ మారిపోయేది. సో అట్లా అంటుంది. పర్ఫెక్ట్ మూవీ పడాలి రా. ఇప్పుడు నితిన్ కూడా హోప్ఫుల్లీ ఇట్ షుడ్ బి రాబిన్ హుడ్, లేదంటే ఒక Yeah. ప్రాపర్ మూవీ పడింది అనుకో వేర్ హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ డాన్స్, ఫైట్స్, కామెడీ అన్ని. Yes. ఇప్పుడు Yes. కూడా బాగుంటుంది నితిన్. అట్లా ఇఫ్ యూ Yes. స్టేడ్ ఇన్ దట్ జోన్, ఇఫ్ యూ స్టేడ్ ఇన్ దట్ జోన్ ఓన్లీ మేడ్ మూవీస్ లైక్ దోస్ నో, క్రేజీ ఉండేది. అట్లా Crazy. అంటున్నా. అది కూడా త్రివిక్రమ్దే. యా యా మనకి త్రివిక్రమ్ గురించి ఒక ఎపిసోడ్ చేస్తాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి టాపిక్ లో త్రివిక్రమ్ వస్తున్నాడు కాబట్టి సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్, ఇప్పుడు 4th ఎపిసోడ్, దీంట్లో కూడా త్రివిక్రమ్ వస్తాడు కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ ఫుల్ రివ్యూ. ఇలా చేద్దాం రా. ఏం చేద్దామంటే డైరెక్టర్స్. we'll do we have a couple of ideas guys. So either in as a part of this podcast and the channel separate gana, we are not sure about anything, but we want to make dedicated episodes of actors, of directors, rating the actors, movies. directors, and even we want to do a separate podcast on also female leads, heroines. Yeah. అండ్ న్యూ ఇయర్ కి అయితే ఒక స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. నేను నేమ్ రివీల్ చేయను, బట్ Yeah. ఇట్స్ గోయింగ్ టు బి, యూ గైస్ గోయింగ్ టు లవ్ ఇట్. Yeah. అండ్ ఐ థింక్ దట్ పాడ్కాస్ట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ న్యూ ఇయర్ పార్టీస్. Yeah. And we are planning new year వచ్చే episode కొంచెం బాగుంటుంది. కొంచెం like we'll invite more people, to be honest. We want more people to join us. Yeah. ముగ్గురు నలుగురు friends talking. I don't know guys, we are juggling between the idea that we also want to talk about our personal lives more. So would you want to see that as a separate podcast or separate videos, or wouldn't you mind ఒకళ్ళు ఉంటే ఇదే పాడ్కాస్ట్ if we go off track talking about our personal life, అంటే another episode with all friends we sit and chill. I don't know, please let us know about that also. పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు మళ్ళీ సలహాలు నేను జనరల్ గా ఇవ్వను, కానీ అడిగితే ఇస్తా. ఐ థింక్ సిద్ధు జొన్నలగడ్డ. మీన్ సిద్ధు జొన్నలగడ్డ గురించి నన్ను అడిగితే గుడ్ యాక్టర్ ఇవన్నీ పక్కన పెడితే డీజే now తప్పే. his entire brand is టిల్లు రా. టిల్లు కాకుండా వాట్ ఈస్ హీ అనేది తెలియదు. ఐఎమ్ హోపింగ్ Yeah. ఇప్పుడు తెలుసు కదా అని ఒక మూవీ తీస్తున్నాడు. I feel like I want him to do other stuff also. The Krishna and Leela అని చేసి ఉండుంటే బాగుంటుంది. బాగుంది his కృష్ణ image would లీలా. have been ఇట్ వాస్ different. గుడ్. Exactly. His image would have been different. ఇప్పుడు టిల్లు చేసి then he didn't do other movies కదా. టిల్లు స్క్వేర్ చేశాడు if I'm not wrong, right? యా సో నాకు అదొకలా అనిపిస్తుంది. లైక్ ఇంకా ఉంది ఫ్యూచర్. ఇప్పుడు తేజ గురించి కూడా మాట్లాడితే ఐ లైక్ him in యా హనుమాన్. హనుమాన్, అండ్ ఐ లైక్ him in ఓ బేబీ, ఐ లైక్ him in Zombie యా Baby. ఓ బేబీలో కూడా ఇది కాకుండా ఇంకేంటంటే జాంబిలిటీ కూడా ఇట్ వాస్ గుడ్. అండ్ ఇంకోటి మూవీ ఉంది సిమిలర్ 4 numbers ఉంటాయి, ప్యారల్ లైఫ్, ప్యారల్ యూనివర్స్. అద్భుతం పేరు అనుకుంటా. మర్చిపోయాను. అద్భుతం అద్భుతం. అనుకుంటా. యా అది దానికి కూడా రైటర్ బాగానే ఉంటుంది. ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ. ఓకే, డైరెక్టర్స్ మారదాం. అరే ఒకటి చెప్తున్నా, మనల్ని అందరు ఫ్యాన్స్ వేసుకుంటారు. ఓకే, మనం ఒక వెరీ 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 కేపబుల్ యాక్టర్ గురించి మనం మిస్ అయిపోయాం. రవితేజ గురించి మాట్లాడలే. ఓ రవితేజ, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, కానీ రవితేజ లెవెల్ వేరుండేరా. బలుపు,
దెన్ దరువు కూడా బాగుండే నాకు. దరువులో కూడా కామెడీ లైక్ దరువు హ్యాడ్ పొటెన్షియల్ బట్ ఇట్ నా ఆల్ టైమ్ బెస్ట్ రవితేజ ఫిలిం విక్రమార్కుడు. బ్రో విక్రమార్కుడులో యాక్టింగ్ రాను ఎన్ని లాంగ్వేజెస్ రీమేక్ అయినా విక్రమార్కుడులో రవణ యాక్టింగ్ ని బిడ్ చేయలేకపోయారా. ఎవరు బీట్ చేయలేకపోయారు. అరే కామెడీ గురించి మాట్లాడాం కదా, దుబాయ్ సీను. దుబాయ్ సీను ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు దుబాయ్ నేను దుబాయ్లో సీను ఉన్నా వెంకీరా. కాబట్టి మా ఇంటి నుంచి నాకు ఆ భీములు వస్తూనే ఉంటాయి. దుబాయ్ సీను వెంకీ వెంకీ అసలు ట్రైన్ ఎంత సీన్. బాగుండరా. దెన్ మళ్ళీ ట్రై చేయలేదా అంటే అట్లా అని కాదు, నేనింతే. అరే నేనింతేరా నాకు తెలిసి మనలాంటి వాళ్ళు ఎన్నిసార్లు చూస్తుంటాం రా. నేను ఎన్నిసార్లు చాలా చూసాను. సార్లు చూసాను నేను, చాలా సార్లు చూసాను. వెరీ వెరీ మనలాంటి ఒక ఫిలిం లవర్ కి ఎంత రియలిస్టిక్ మూవీ అంటే అదే నా దృష్టిలో. యా పూరి జగన్నాథ్ అది. దెన్ మనకు తెలిసింది ఒకటే, నా ఆటోగ్రాఫ్ సినిమా ఒకటి. సినిమా సినిమా. యా నా ఆటోగ్రాఫ్ కూడా చాలా బాగుంటుంది. నా ఆటోగ్రాఫ్ ఉంటుంది. ఐ Crazy థింక్ film. నా ఆటోగ్రాఫ్ ఇస్ ప్రేమం బిఫోర్ ప్రేమం రా ఆబ్వియస్లీ. యా ప్రేమం అంతే కదా, వాడికి 3 డిఫరెంట్ గర్ల్స్ ఉంటారు, లాస్ట్ లో ఒక అమ్మాయితో పెళ్లి అవుతుంది కైండ్ ఆఫ్ రైట్. సో నా ఆటోగ్రాఫ్ బాగుంటది. దెన్ రవణ స్టిల్ హ్యాస్ దట్ కామెడీ ఇంకోటి ఉంటుంది, ఇంకో మూవీ ఉంటుంది రవితేజది. లైక్ ఇద్దరు ఉంటారు, ఒకరు నైట్ షిఫ్ట్ ఉంటాడు ఆ ఇంట్లోనే, అమ్మాయి డే షిఫ్ట్ వస్తుంది. దే స్టే ఇన్ అ సేమ్ ఫ్లాట్, ఓనర్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. నాకు మూవీ పేరు గుర్తు రావట్లే. సో దే Okay. కీప్ ఎక్స్చేంజింగ్ లెటర్స్ అన్నమాట. సో Okay. రాత్రి వీడుంటాడు ఇంట్లో, పొద్దున అమ్మాయి ఉంటుంది. ఓకే. సో సందట్లో హాయ్ హాయ్ సంథింగ్ అలా ఏదో పాట ఉంటుంది, ఫేమస్ సాంగ్. ఆ మూవీ అది కూడా చాలా బాగుంటది. రవితేజ చాలా ఓల్డ్ ఫిలిం అది. వీరా అని ఒక Yeah, మూవీ వీరా, ఉంటుంది. వీరా. నాకు ట్రాక్ ఇష్టం. మిరపకాయ songs. మిరపకాయ మిరపకాయ మిరపకాయ. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం, ఎగ్జాక్ట్లీ. అది షారుఖ్ చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం ఆసిని చూస్తాం, ఆడ ఆశగా ఆమీర్ని చూస్తాడు. దెన్ ఒక మూవీ ఉంటుంది రా, రామగోపాల్ మొత్తం తీసారు, 4 days లో షూట్ చేశారు. ఒక మూవీ ఉంటుంది చూడు, ఏం మూవీ అది, ఏదో ఉండే మూవీ. యా ఆ మూవీ కూడా క్రేజీ ఉంటది. రవణ కూడా రాజాది గ్రేట్ వరకు రాజాది great. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సీ వాట్ అని. ధమాకా వాజ్ ఆల్సో క్రేజీ బ్రో. ధమాకా చాలా బాగుంది. అదే అంటున్నా, అరే క్రాక్ కూడా బాగుంటుంది అనేది. బట్ యా క్రాక్ కూడా బాగుంటుంది. వన్ ప్రాపర్ మూవీ హీ హ్యాస్ నో. ఐ థింక్ దే ఆర్ ఆల్ ద వెంకీ లెజెండ్స్ లైక్ లాంటిది. చిరంజీవి, రవితేజ అండ్ నాగార్జున అండ్ అంటే ఓల్డ్ క్లాసిక్స్ కి వెళ్తే దే ఆల్ ఆర్ లెజెండ్స్. ఒక ఫ్లాప్ తర్వాత దే నో హౌ టు గెట్ ఎ హిట్. యా. సో ఐఎమ్ హోపింగ్ అరే రవణ ఆల్సో లైక్ నాని లాగా ఇట్స్ లైక్ అ పర్సనల్ అరే అన్నట్టు ఉంటుందిరా. ఎస్ రవణ్ ఇచ్చిన ఎనర్జీ ఇప్పటివరకు ఇండస్ట్రీలో అంటే మాస్ ఎనర్జీ. ఇడియట్ మూవీ, కిక్ మూవీ బ్రో ఉన్నాయి బ్రో. మూవీ అరే రవితేజ చెప్పుకుంటే వెళ్తూనే ఉంటాయి. రవితేజ చూసేసాడు బ్రో ఇవన్నీ చేసి. అరే పక్కా ఇది నేను మాటేస్తున్నా. వి విల్ డూ ఎ డెడికేటెడ్ వీడియో ఆన్ రవితేజ ఫర్ షూర్. Dedicated video only on Raviteja's movies. All Raviteja's movies from day one till the last. ఫర్ షూర్ అదే అంటున్నా కదా, వి విల్ డూ. This is my promise. యా డన్ చేయాలి బ్రో. Crazy. యా. సూర్య తెలుగుడు కాదా, విక్రమ్ తెలుగుడు కాదా, మనకు తెలియదు బ్రో. చిన్నప్పుడు గజనీకి రక్తాన్ని ఇచ్చాము మనం, అపరిచితుడు కార్తీ రైట్, కార్తీవి అదేంటిది నా పేరు శివ ఒకటి, దెన్ అవారా ఒకటి. లైక్ ఐ వాంట్ టు మేక్ an episode on all the Tamil actors that have been we love. We love. Our Telugu Okay. we the Tamil actors we have taken as a Telugu actors. ఎగ్జాక్ట్లీ. నేను ఇంకా నిజంగా రాది నాకు నిజంగా పెద్ద షాక్. పెద్ద ఏంటి నిజంగా సూర్య తెలుగుడు కాదా? అదే కదా. అరే అసలు మొన్నరా అదేంటది సన్ ఆఫ్ సూర్య Son of Surya. Surya son of Krishna. Yes. బ్రో ఆ మూవీ రిలీజ్ చేసి నిన్నే చేరేసా. బాగుంటాయిరా. ఐ ఫీల్ లైక్ మనం మాట్లాడుకున్న అదర్ యాక్టర్స్ తెలుగు డబ్ మూవీస్ లో మ్యూజిక్ హ్యాస్ బీన్ అ గ్రేట్ పార్ట్. మ్యూజిక్ గురించి ఒక ఎపిసోడ్ చేయాలి. We have a lot of plans. We have episodes lined up, guys. Also, this is one important question that I want to ask. Do you guys mind if we start dropping 2 episodes a week? I feel like వారానికి ఒక ఎపిసోడ్ అనుకోవడం కన్నా I feel like వారానికి 2 episodes seems like a sweet spot. So please let us know. I think okay, let us put this. So వారానికి 2 episodes కావాలంటే
మీరు ఫస్ట్ కామెంట్ చేయాలి. కామెంట్ మాకు చేయాలి కావాలి, అండ్ మాకు కావాలి, మాకు ఇవ్వండి అని కామెంట్ చేస్తే పక్కా వి విల్ డ్రాప్. I పక్కా should విల్ see డ్రాప్. at least 20 comments telling యా that we want అని. Then పక్కా for sure we will do it. లేకపోతే we won't do it. యా 2 videos a week seems like the perfect thing. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ అబౌట్ గైస్. వి డోంట్ వాంట్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ చెప్పినట్టు మేము ఇది ఉంది అది ఉంది అని అన్ని మాట్లాడేసుకొని దెన్ వీ వాంట్ టు ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఎపిసోడ్ కన్నది ఆలోచించి ప్లాన్ చేసి రిలీజ్ అయ్యేసరికి ఒక 3-4 weeks లేట్ అయిపోయి దేర్ ఇస్ నో పాయింట్. సో వీఆర్ థింకింగ్ విల్ డూ దిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడేస్ ఎపిసోడ్ ఆల్సో. Yeah. వీఆర్ Thanks a lot. వెరీ హ్యాపీ గైస్. మాకు వీఆర్ జెన్యున్లీ వెరీ హ్యాపీ. మేము స్టార్ట్ చేసిన పొటెన్షియల్కి, మీరు ఇప్పటివరకు చూసిన వీడియోస్కి, రీల్స్కి వచ్చే వ్యూస్కి, అండ్ I really appreciate if the same thing what is going on Instagram, the views which come to YouTube, it will be really great for us, and it would be a quite encouragement to make more videos and good videos. ఇప్పుడు we always want you to just smile and laugh seeing our videos and be happy. That's all we want. That is the reason we are doing. There is a phase in everyone's life where you are very alone and depressed, but rather మీరు గుర్తు చేసుకోవాలి, లైక్ అరే శశాంక్ ఇంకా ప్రీతం వీడియో చూసి 5 minutes నవ్వుకున్నాడు రా అని ఒక ఆ మాట ఉంది కదా, అది చాలు. యా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Thanks for We watching. appreciate this. Signing off. Goodbye. Bye guys.